ఉంటే ఓ నందనం ఆవింటే బృందావనం. అమ్మ బాబోయ్, ఎన్నెన్ని మాటలన్నారో. నీకోసం అవన్నీ భరించాను. ఇంకిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు. పద అశ్విన్. బాబు అశ్విన్, ఆపు. కన్నమ్మా, నాకు నిశ్చితార్థం జరుగుతూ ఉంటే నా సొంతన్నయ్య రావాలనుకోవడం తప్పా కన్నమ్మా? నాకు తెలుసు ఆ అన్నయ్యకి అక్కడ అట్మాస్ఫియర్ పడదని, ఆ మనుషులు నచ్చరని. కానీ నా కోసం, తన తమ్ముడు కోసం ఆర్య అన్నయ్య రాడా కన్నమ్మా? నువ్వు చెప్పు కన్నమ్మా, ఎవరెవరి మాటలో పట్టించుకోవద్దని. తన తమ్ముడి కోరికలోని ప్రేమను గుర్తించమంటున్నాను. అన్నయ్యకి నువ్వు చెప్పు కన్నమ్మా. నా కోసం రావాల్సిందే, లేదంటే అన్నయ్య వస్తాననేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను, అంతే. అశ్విన్, నువ్వేం అడిగినా చేశాను, చేస్తాను. ప్రాణం కావాలని ఇచ్చేస్తాను. ఇక్కడ నీకు నాకు మధ్య మా అమ్మ గౌరవం ఉంది. అమ్మ వెళ్ళమన్నా, తమ్ముడు రమ్మన్నా నేను ఆ పని చేయలేను. ఎందుకంటే అమ్మ మనసుకు కలిగిన గాయం చాలా పెద్దది. నీ కోసం నేను రాగలిగిన అమ్మ కోసం రాలేను. నీ నిశ్చితార్థం బాగా జరగాలని కోరుకుంటున్నా. నీ జీవితంలోకి రాబోతున్న నీ కాబోయే లైఫ్ పార్ట్నర్తో
నీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నా అశ్విన్. అన్నయ్య ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు అన్నయ్య, నా కోసం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు, అంతా తన వాడే అయినా తను ఒంటరి వాడే. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. గుడిని దేవుడిని విడదీసే ఈ విపరీతం, ప్రాణానికి దేహానికి కలహం పెట్టే పంతం. రామయ్య లక్ష్మయ్య విడిపోయే ఈ మాయా, కల్పించిన కలివాల్మీకెవరో. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. ఆర్య,
మేడం మీరు ఆర్డర్ ఇచ్చిన రింగ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఏంటమ్మా ఇది? మీ నిశ్చితార్థం కోసమని స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిన రింగ్ ఇది. ఇప్పుడు అవసరం లేదు కదమ్మా. అలా అనుకోవద్దు. ఎప్పుడే అవసరం పడుతుందో ఎలా చెప్పగలం? ఆ వీసా ఆఫీసర్ వచ్చినప్పుడు ఏదైనా తప్పనిసరైన పరిస్థితుల్లో మేనేజ్ చేయాల్సి రావచ్చు. ఉంచుకో ఆర్య. నా మాట వినవా? ఆంటీ చెప్పేది ఏంటంటే ఆర్య, నీ దగ్గర ఉంచుకొని మెయింటైన్ చేయమని, అంతేకాని రింగు తొడగమని కాదు. అంతే కదా ఆంటీ? తీసుకో. అందుకే ఆంటీ, ఇదిగో నేను కూడా ఒక రింగ్ రెడీ చేయించి ఉంచుకున్నాను, ఎప్పుడేమో అవసరం వస్తుందో అని. ఉంచుకోవటం ఎందుకు? నీకు నువ్వే ఆ రింగ్ తొడిగేసుకో, ఇంకా బాగుంటుంది. ఏమన్నా? నేనేమన్నాను? విన్నా అంతా వినపడింది. చెయ్యి, కామెంట్ చెయ్యి. చూసావా కృష్ణ, ఇదేదో నిజమైన ఎంగేజ్మెంట్ అని అనుకుంటున్నారు. ఇదంతా డ్రామా కదా. ఆంటీ ప్రవర్తన ఓకే, ఈ ఆర్య కాస్త ఎక్కువ చేస్తున్నాడు ఈ మధ్య. నేనెప్పుడూ టింకరింగ్ చేసి పెయింట్ కొడితే ట్రాక్ లో పడతాడు. చింటూ గారు, చెప్పండి సార్. ఈ దెబ్బతో కృష్ణవేణి మ్యాటర్ డిసైడ్ అయిపోవాలి. నేను సెంచరీ మ్యాన్ గా మిగిలిపోవాలి. ఏమంటారు? ఆ విషయంలో మీకంటే ఎక్కువగా నాకే తొందరగా ఉందండి. ఎందుకంటే మీరు ప్రమోషన్ వచ్చి పైకి పోతేనే కదా, అదే మీరు ప్రమోషన్ వచ్చి ఎదిగితేనే కదా నేను బాగుపడేది. మట్టి కొండలు పర్వతాలు కాలేవు చింటూ గారు. ముందు తమరు ఈ గోడ ఎక్కండి, తర్వాత మీరు పర్వతాలని నేను నమ్ముతాను. సరైన టైంకి వచ్చారు. ఈ ఆఫీసర్స్ కి హెల్ప్ చేసి కృష్ణని వాళ్ళ చేతుల్లో పెడతాను. చింటూ గారు, చెప్పండి సార్. పేడకల పైడరాజు గారు, చూసారా? ఈ అమ్మాయి మనల్ని మోసం చేయటమే కాదు, ఆ ఇంట్లోని ఆర్య అనే కుర్రాన్ని కూడా మోసం చేయాలని చూస్తుంది. ఆ కుర్రాడితో పెళ్లి అని అందరినీ నమ్మించి ఈ కుర్రాడితో నీతోనే నిశ్చితార్థం అని చెప్తుంది. ఇంకా ఈ అమ్మాయి కథలో ఎన్ని మలుపులు ఉన్నాయో చూద్దాం. నువ్వేం ఆలోచించక అశ్విన్, అంతా నేను చూసుకుంటాను. అద్భుతమైన అద్దిరిపోయే ప్లాన్ ఒకటి వేశాను. ఆర్య వచ్చినట్టే నీ ఎంగేజ్మెంట్ సక్సెస్ అయినట్టే. నీకెందుకు, నేనున్నాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. గురుగారు, సార్ పిడకల గురుగారు, ఎందుకో ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. ఆ ఆర్య అనే అబ్బాయిది, ఈ కృష్ణవేణి అనే అమ్మాయిది, ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయిన ఈ సెకండ్ హీరోది కలిపి ముగ్గురిది ఒకే కథ అని, అదే ఆర్య సినిమా అని నాకు అనిపించట్లేదండి.
కృష్ణ, నాకైతే నమ్మకం కలగటం లేదు. చూద్దాం. అంతా మనం అనుకున్నట్టే జరిగితే అంతకంటే సంతోషించదగ్గ ఇన్సిడెంట్ మరొకటి ఉండదు. మన ప్రయత్నం మనం చేద్దాం. గురుగారు, సార్ పిడకల గురుగారు, ఎందుకో ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. ఆ ఆర్య అనే అబ్బాయిది, ఈ కృష్ణవేణి అనే అమ్మాయిది, ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయిన ఈ సెకండ్ హీరోది కలిపి ముగ్గురిది ఒకే కథ అని, అదే ఆర్య సినిమా అని నాకు అనిపించట్లేదండి. ఎవరైనా చూస్తే రిస్క్ అవుతుంది అశ్విన్. మనం డిస్కస్ అవుదాం రా. అశ్విన్, నువ్వు ఇక బయలుదేరు. హ్మ్. ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళాను. నిద్ర పట్టకపోతే గార్డెన్ లో నిలబడి చందమామను చూశాను. అత్తయ్యను చూడలేదా? టైం కాని టైంలో తలుపు తీస్తే బ్యాడ్ టైం వస్తుందని తెలీదా? చిన్న చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో చూస్తావు. అందుకే నిన్ను హిట్లర్ అంటారు. నువ్వు నన్ను ఏమన్నా నువ్వు పడతాను. హిట్లర్ అంటే మాత్రం ఊరుకోను. అంటాను. హిట్లర్ 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 హిట్లర్, తుగ్లక్, సద్దాం హుస్సేన్, బిల్ లాడెన్ అన్ని అంటాను. మంచి కొడితే నీకు నచ్చదనుకుంటా. చూసారా చింటూ గారు, ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నట్టున్నారు. ఈ అమ్మాయి కృష్ణవేణి ఆర్యతో ఆ అబ్బాయితోనే నిశ్చితార్థం చేసుకుంటాను అని గొడవ పడుతున్నట్టుంది. గమనించారా? లైట్ తీసుకోకండి. నీకు నచ్చినవన్నీ మాకు నచ్చాలని రూలేం లేదనుకుంటా. నాకు అలా అనిపించట్లేదు. పిడకల పైన రాజు గారు, వేరే అబ్బాయి కోసం ఈ అమ్మాయి గొడవ పడుతున్నట్లేదు. ఈ అబ్బాయి కోసమే ఈ అమ్మాయి గొడవ పడుతున్నట్టుంది. సారీ పిడకల పైన రాజు గారు, మళ్ళీ మిమ్మల్ని ఎదిరించినందుకు. కృష్ణ, ఏమైంది? లేగు, నెమ్మది. అక్కర్లేదు. నెమ్మది లేగు. ఆ